తులారాశి జాతకులకి సెప్టెంబర్ 7వ తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా ఆదివారం రోజున ఈ యొక్క రాత్రి 9:56 అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క కుంభరాశిలో సంభవించడం వల్ల తులారాశి జాతకులకంతా కూడా ప్రధానంగా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. గ్రహణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, పరిహారం అంతా కూడా ఏ రకంగా ఆచరించుకోవడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకి ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. జన్మజాతకంలో నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు దోషాలు ఏమైనా ఉంటే కనుక, ప్రబలంగా ఉంటే కనుక శీఘ్రంగా మీరంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం పొందుతారు. ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఆవునేతో అభిషేకం చేయించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధి కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గ్రహణ సమయంలో పట్టు స్నానం, విడుపు స్నానం ఆచరిస్తూ ఉంటారో, నది స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారో, ప్రధానంగా మీకు అవకాశం ఉంటే కనుక పుణ్యమైన స్నానాన్ని, మంత్రస్నానాన్ని ఆచరించుకోవడం కానీ చేసుకోవడం వల్ల ప్రధానంగా గంగా అనే నామస్మరణతోటి స్నానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. గంగా స్నాన పుణ్య ఫలితం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు అందరికి కూడా మంత్రస్నానం అనే విధంగా గంగాదేవ్యై నమః అనే నామంతో ప్రతినిత్యం కూడా 3 సార్లు గంగాదేవి నామస్మరణ చేసుకుంటూ స్నానం చేయడం వల్ల పుణ్యస్నానం అవుతుంది. తద్వారా మోక్ష జ్ఞానం లభిస్తుంది. సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే స్నానానికంతా కూడా గ్రహణ సమయంలో విశేషమైన పుణ్య ఫలితం చెప్పారు. మరియు జపానికంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం చెప్పారు. యజ్ఞాది క్రతులంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. మంత్ర సిద్ధి పొందడానికి ప్రధానంగా మంత్రోపదేశం ఉండే వాళ్ళంతా కూడా, గురుపదేశం తీసుకున్న వాళ్ళు, గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళంతా కూడా మూలమంత్ర జపాలు చేసుకుంటుంటారు. కానీ అందరూ కూడా ప్రధానంగా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. కష్టాల నుంచి బయటపడతారు. గ్రహణ ప్రభావం అంతా కూడా 6 నెలల వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికి కూడా ప్రభావం చూపిస్తుంది. కావున విశేషంగా తులారాశి జాతకులంతా కూడా ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి, చంద్రగ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి అఖండ పుణ్యయోగం కలిగే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. రుద్రహోమం చేసుకోవాలి. జన్మజాతకంలో కనుక మీకు ప్రభావం ఉంటే కనుక ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలుగుతుంది. 1000 రెట్లు, కోటి రెట్లు పుణ్య ఫలితం కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. అవకాశం ఉంటే కనుక ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున సంభవిస్తుంది. శతభిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు, మధ్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం, మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ధనుస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది. చంద్రగ్రహణ ప్రభావం అనేది 6 నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. సకల గ్రహదోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ, ప్రధానంగా రాహువు కానీ, కేతువు కానీ, ఈ యొక్క చంద్రుడు కానీ, బృహస్పతి కానీ, శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే, ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల, దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు మిథున రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మధ్యం ఫలితాలుగా, తులారాశి వాళ్ళకి కూడా మధ్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి మధ్యం ఫలితాలుగా ఉంటుంది. మీరంతా కూడా దానాలు చేసుకోవాలి. విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు చేసుకోవడం కానీ, మినువులు దానం చేసుకోవడం, ఆవనేని దానం చేసుకోవడం, వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల, కంచు పాత్రలో అంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణోత్వంకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది.
ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి. ఇక్కడంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నువ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అధమ ఫలితాలుంటే 4 రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే, ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి కూడా గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది. గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, రాహుకి, చంద్రుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీ జన్మజాతకంలో ఉంటే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి. గోచారంలోని గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క కదలిక అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటిదంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం గానీ, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం గానీ చేయడం వల్ల, జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి. ఖర్చు లేకుండా మీకంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. స్వల్పమైన శాంతితోటి కోటి రెట్ల పుణ్య ఫలితం ఇచ్చే విధంగా చేస్తున్నాం. లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది. జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి. భగవంతుడి నామస్మరణ చేసుకోండి. మంచి ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః.